ఇదేంటంటే కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. దీన్ని ఏంటంటే కడిగి ఆరబోస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది పౌడర్ చేయటం అనమాట. హెల్త్కి చాలా మంచిది. కరివేపాకు కారం అంటారు కదా ఫ్రెండ్స్, అదనమాట. ఇదేంటంటే 9 ఎండుమిరకాయలు ముక్కలు చేస్తామన్నమాట. ధనియాలు ఈ గిన్నెలో సగం అనమాట ఫ్రెండ్స్. ఈ చిన్న గిన్నెలో మేము జీలకర్ర అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏంటంటే కరివేపాకు అనేది ఫ్రై చేసుకోవాలి. నూనె అక్కర్లా, నూనె ముందు ధనియాలు వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఫ్రై అవుతుండగా జీలకర్ర కూడా వేసేస్తున్నా, చూడాలి. అంటే ఆయిల్ లేకుండా ఇలా వేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్. ఎండి మిరపకాయలు కూడా వేసేస్తాం. ఇలా సన్నసగ మీద వేగాలన్నమాట. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఇందుట్లో జీలకర్రను ధనియాలు ఎండుమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి. ఇవి పక్కన పెట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కరివేపాకు అనేది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇది ఇలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. గొట్టేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే మిరపకాయలు ఇవన్నీ వేపాం కదా, ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కరివేపాకు అనేది ఎక్కువ టైం పడుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఆకు అనేది ఫ్రై అవ్వాలంటే, అందుకని కొంచెం సగం ఎక్కువ పెడతా. ఫ్రెండ్స్ ఇది ఫ్రై అయిపోయిందన్నమాట. తీసేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఒకసారి వేసేస్తాను. ఇలా ముడిచిపోతుందన్నమాట. కరకరలాడుతుంది అనమాట. మూత వస్తుంది కదా ఫ్రెండ్స్. అట్లా ఫ్రై అయితే ఫస్ట్ది ఎక్కువ టైం పడుతుంది అన్నమాట ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్కి. ఇంకొక ట్రిప్ వస్తుంది అన్నమాట. ఇది స్మెల్ మాత్రం బాగా వస్తుంది అన్నమాట ఫ్రై అవుతుంది. ఈ కారపొడి అంటే ఫ్రెండ్స్ ఇది రోజుకి ఒక ముద్ద మనం మధ్యాహ్నం పూట తింటాం కదా అన్నం, దాంట్లో ఒక ముద్ద ఒక స్పూను కారపొడి వేసి తింటే హెల్త్కైనా ఎయిర్ కూడా అంటే తలకు కూడా మంచిదంట. ఫ్రెండ్స్ ఇది అంతా కూడా ఫ్రై అయిపోయింది చూడండి. ఇది కూడా తీసేస్తాం. ఇట్లా ముడిచిపోవాలి ఆకు అనేది. అంటే ఇలా ఫ్రై అయిపోవాలి. ఫ్రైగా తీసేస్తున్నా. ఇది కూడా ఇది మొత్తం ఫ్రై అయిపోయింది. ఫ్రై అవుతుంది. ఇది ఇలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. గొట్టేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే మిరపకాయలు ఇవన్నీ వేపాం కదా, ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కరివేపాకు అనేది ఎక్కువ టైం పడుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఆకు అనేది ఫ్రై అవ్వాలంటే, అందుకని కొంచెం సగం ఎక్కువ పెడతా. ఫ్రెండ్స్ ఇది ఫ్రై అయిపోయిందన్నమాట. తీసేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఒకసారి వేసేస్తాను. ఇలా ముడిచిపోతుంది అనమాట. కరకరలాడుతుంది అనమాట. మూత వస్తుంది కదా ఫ్రెండ్స్. అట్లా
ఫ్రై అయితే ఫస్ట్ది ఎక్కువ టైం పడుతుంది అన్నమాట, ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్కి. ఇంకొక ట్రిప్ వస్తుంది అన్నమాట. ఇది స్మెల్ మాత్రం బాగా వస్తుంది అన్నమాట ఫ్రై అవుతుంది. ఈ కారపొడి అంటే ఫ్రెండ్స్ ఇది రోజుకి ఒక ముద్ద, మనం మధ్యాహ్నం పూట తింటాం కదా అన్నం, దాంట్లో ఒక ముద్ద, ఒక స్పూను కారపొడి వేసి తింటే హెల్త్కైనా ఎయిర్ కూడా, అంటే తలకు కూడా మంచిదంట. ఫ్రెండ్స్ ఇది అంతా కూడా ఫ్రై అయిపోయింది చూడండి. ఇది కూడా తీసేస్తా, ఇట్లా ముచ్చిపోవాలి ఆకనేది, అంటే ఇలా ఫ్రై అయిపోవాలి. ఫ్రైగా తీసేస్తున్నా, ఇది కూడా మొత్తం ఫ్రై అయిపోయింది. ఇట్లా వేసుకోవాలి. ఇందులో షాల్ట్ అవుట్ కలపాలి ఫ్రెండ్స్ మేము. ఫ్రెండ్స్ తుమ్ములు వచ్చేస్తున్నాయి. ఇది మొత్తం వేస్తా, అయిపోయింది కంప్లీట్. ఈ ఎల్లుల్లిపాయలు చెత్త కొట్టాలన్నమాట. ఇది మిక్సీ పట్టేసారు కదా, ఇది కూడా కలిపేసుకోవాలి లాస్ట్లో. మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి. ఎల్లుల్లిపాయ వేసిన తర్వాత ఇట్లా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు సాల్ట్ కలుపుకోవాలి. వెల్లుల్లిపాయ కడిపేసాను కదా ఫ్రెండ్స్, ఇది ఇలా కలుపుకోవాలి. తగినంత సాల్ట్, కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయింది. మూత పెట్టేస్తాం.